డబ్బులు సమీకరించుకోవడానికి వన్ ఆఫ్ ద ప్రాసెస్ బాండ్లు జారీ చేయటం. ఈవెన్ మన అమరావతికి కూడా అప్పుడు బాండ్లు జారీ చేసింది చూసాం. అట్లాగే మైనింగ్కి బాండ్లు జారీ చేసింది చూసాం. అట్లా బాండ్ల ద్వారా అంటే 10 రూపాయల బాండ్ 15 రూపాయలకు 11 రూపాయలకు వెళ్తుంది నేను అంటే షేర్ లాగా దానికి కూడా ఉంటుంది, ప్లస్ వడ్డీ వస్తుంది అన్నటువంటి కాన్సెప్ట్, మినిమం వడ్డీ మస్ట్గా ఉంటుంది అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. అయితే 3 దేశాలకు సంబంధించినటువంటి బాండ్లకి మార్కెట్కి సంబంధించి తేడా వచ్చిందట. ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్ ఈ మూడిట్లో చూస్తే ఇటలీది వచ్చేటప్పటికి పింక్ మార్కు, స్పెయిన్ది గ్రే మార్కు, స్విట్జర్లాండ్ది పర్పుల్ మార్కు. ఇటలీ స్పెయిన్ది సంబంధించినటువంటిది కొనుగోలు తగ్గిపోయింది, జనం నమ్మట్లేదు. స్విట్జర్లాండ్ది మాత్రం భారీగానే కొంటున్నారు. జీడిపిలో వాళ్ళకి సంబంధించినటువంటి అప్పు కేవలం 37% ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ బాండ్లకు మంచి వాల్యూనే ఉంది. ఇటలీ, స్పెయిన్లు మాత్రం దెబ్బతింటున్నాయి అన్నటువంటి విషయాన్ని నిపుణులు తాజాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి అంశం.